Hello Andy, I'm Dr. Shruti Batula, pediatric consultant and squint surgeon at American Laser Eye Hospitals. నా క్లినిక్కి చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఐ అలర్జీస్ తోటి వస్తూ ఉంటారు అండ్ దే కీప్ ఆస్కింగ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అలర్జీస్ రాకుండా అండ్ వాట్ వీ కెన్ డూ టు అవాయిడ్ గెటింగ్ గ్లాస్ పవర్ అని. సో పిల్లలకి యూజువలీ ఐ అలర్జీస్ సమ్మర్ ఆర్ రెయినీ సీజన్లో వస్తుంది. ఈ సీజన్స్లో బెటర్ టు అవాయిడ్ సెండింగ్ చిల్డ్రన్ టు పార్క్ ఆర్ డస్టీ ఏరియాస్లో ఆడుకోవడానికి పంపించకుండా కొంచెం నీట్ ఏరియాస్లో పంపివ్వాలి. మీరు ఏమైనా ట్రిప్కి ఆర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు బెటర్ టు టేక్ ప్రొటెక్టివ్ ఐవేర్. అంటే జస్ట్ యూ కెన్ టేక్ ఫ్యాన్సీ గాగుల్స్ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్స్ ఐస్ ఆర్ మీరు జస్ట్ ప్లెయిన్ గ్లాసెస్ తీసుకున్నా సరిపోతుంది. అది కాకుండా పిల్లలకి ఇచ్చింగ్ ఉంది అనుకోండి, ఎక్సెసివ్గా ఐ రబ్బింగ్ చేస్తున్నారు అనుకోండి, కోల్డ్ కంప్రెసెస్ అంటాము. జస్ట్ ఐస్ పీస్ ఒక క్లాత్లో పెట్టేసి ఆర్ కోల్డ్ వెట్ క్లాత్ ఐలిడ్స్ పైన 2 to 3 minutes పెట్టారనుకోండి, ఇచ్చింగ్ వెంటనే తగ్గిపోతుంది అండ్ ఐ రబ్బింగ్ చేయకుండా ఉంటాడు. ఎక్సెసివ్ ఐ రబ్బింగ్ వల్ల మన నల్లగుడ్డు ఉంటుంది కదా, దట్ ఈస్ ద కార్నియా, దాంట్లో షేప్ చేంజ్ అయిపోయి గ్లాస్ పవర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అవాయిడ్ ఐ రబ్బింగ్ అట్ ఆల్ కాస్ట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా పిల్లలకి జలుబు చేస్తుంది, రనీ నోస్ అట్లా ఉన్నప్పుడు కూడా ఇట్ మే కాజ్ అలర్జీస్ ఇన్ ద ఐ. సో అటువంటప్పుడు వెంటనే ఈఎన్టీ డాక్టర్ ఆర్ వెంటనే కోల్డ్కి మెడికేషన్ తీసేసుకుంటే ఈ ఐ అలర్జీ కూడా తగ్గిపోతుంది. ఇలా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డూ విజిట్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పీడియాట్రిక్ ఆఫ్థాల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ.